మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి విషయాలు తెలుసుకోండి. ఈరోజు రైలు పురుగు లేదా గాజు పురుగు కోసం తెలుసుకుంటున్నాం. పర్యావరణాన్ని, వ్యవసాయానికి స్నేహపూర్వకంగా కల జీవులు ఇవి పర్యావరణాన్ని శుభ్రపరిచే జీవులు. ఎండిపోయిన ఆకులు, కుళ్ళిపోయిన కర్రలు, వ్యర్థాలను ఆహారంగా తీసుకుంటాయి. తీసుకున్న వ్యర్థాలను భూమిలో విసర్జించి సహజ ఎరువును, నత్రజని, కార్బన్, పోషకాలను వ్యవసాయానికి అందిస్తాయి. ఈ యొక్క జీవులు ఇలా జంటగా తిరుగుతూ ఉంటాయి. ఇవి జంటగా ఎందుకు తిరుగుతూ ఉంటాయి అంటే, ఈ జీవులు మనుషులకి ఎటువంటి హాని చేయవు, కానీ సేంద్రియ వ్యవసాయానికి, పంట దిగుబడికి చాలా సహాయం చేస్తాయి. అదేవిధంగా ఆడ జీవుని ఆకర్షించడానికి మగ పురుగు ఒక రకమైనటువంటి హార్మోన్ విడుదల చేస్తుంది. ఆ విడుదల చేసిన హార్మోన్కి ఆడపురుగు ఆకర్షితులయ్యి సంతానోత్పత్తి ప్రక్రియ జరగడానికి సహకరిస్తుంది. ఇలా మగ ఆడపురుగులు రెండు కూడా జంటగా తిరుగుతూ ఉంటాయి. ఇలా తేమ ఉన్నటువంటి ప్రదేశాల్లో మాత్రమే ఇవి ఉంటూ గుడ్లు పెడుతూ యొక్క జీవిత చక్రం జరుగుతుందన్నమాట. ఈ రకంగా ఈ యొక్క పురుగులు మన ఇళ్ళలో ఉంటాయి, కానీ వాటిని హాని చేయొద్దండి. ఎందుకంటే వీటి వల్ల ప్రకృతికి, పర్యావరణానికి, వ్యవసాయానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రతి జీవి ఈ సమాజంలో ఎంతో రకమైనటువంటి మేలు చేస్తుంది. ఇలా పర్యావరణాన్ని మేలు చేసే జీవులు తరచు మన ఇంట్లోపడికి వస్తూ ఉంటే మీరు చిరాకు పడకుండా వెల్లుల్లిపాయ తీసుకొని మెత్తగా దంచి దాన్ని వాటర్లో కలిపి ఆ వాటర్ని ఉన్న ప్రదేశంలో పోస్తే అవి దూరంగా వెళ్ళిపోతాయి. మళ్ళా తిరిగి ఇంట్లోకి రావన్నమాట. ఇందులో కిందన్న ఆడజీవి పైన మగజీవి. ఇక్కడ ఆడజీవి వేరే మగ పురుగుతో జత కట్టకుండా ఉండడం కోసం మగ పురుగు ఆడపురుగు వీపు పైన కూర్చొని రక్షణగా ఉంటూ తిరుగుతుందన్నమాట. ఇలా ఈ విధంగా జంటగా ఉంటాయన్నమాట. అదేవిధంగా హాని జరిగేటప్పుడు అలాగా వృత్తాకారంలో చుట్టుకొని ఉంటాయి ఈ యొక్క పురుగులు. మీరు చిన్నప్పుడు ఈ పురుగులతో ఆడుకొని ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.